నిమ్మకాయ నేరుగా తీసుకోవద్దు. అందాన్ని కాపాడుకునేందుకు ఆడవాళ్ళు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ముఖం కాంతివంతంగా మచ్చలు లేకుండా కనిపించాలని రకరకాల పరిహారాలను వెతుక్కుంటుంటారు. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు చెప్పిన టిప్స్ పాటిస్తూ ఉంటారు. అయితే ఇలా చర్మానికి ఏది పడితే అది అప్లై చేయడం వల్ల దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి వాటిల్లో నిమ్మకాయ ఒకటి. ఆరోగ్యానికి భరోసా ఇచ్చే నిమ్మకాయ కొన్ని సందర్భాల్లో అందానికి శత్రువుగా మారుతుంది. కాబట్టి ముఖ వర్చస్సు కోసం నిమ్మకాయను వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిమ్మకాయలో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. చర్మ సమస్యలను నయం చేసే సహజమైన బ్లీచింగ్ ఏజెంట్గాను ఇది పనిచేస్తుంది. కానీ అధిక ఆమ్ల లక్షణాలు కలిగిన నిమ్మకాయను ముఖానికి నేరుగా అప్లై చేయకూడదు. ఇలా చేస్తే చర్మం పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆమ్లతత్వం అధికంగా ఉండే నిమ్మకాయను చర్మంపై నేరుగా రుద్దితే చర్మం pH బ్యాలెన్స్ చెదిరిపోతుంది. దీనివల్ల రకరకాల సమస్యలు తలెత్తుతాయి. చిన్న వయసులోనే చర్మంపై ముడతలకు వచ్చే ప్రమాదం ఉంటుంది. మొటిమల సమస్యను పెంచి ముఖంపై నల్లటి మచ్చలు ఏర్పడవచ్చు కూడా. నిమ్మకాయను రాసుకుంటే చర్మం మరింత సున్నితంగా మారుతుంది. దీంతో ఎండలోకి వెళ్ళినప్పుడు ఇట్టే వడదెబ్బకు గురవుతుంది. హైపర్ పిగ్మెంటేషన్కు దారితీస్తుంది. నిమ్మకాయను ముఖానికి నేరుగా రుద్దితే చర్మంపై పొక్కులు ఏర్పడతాయి. చర్మంపై వాపు, దురద, మంట, ఎర్రబడటం వంటి సమస్యలు కనిపిస్తాయి. వీటిని తేలికగా తీసుకుంటే సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. నిమ్మకాయకు సున్నిపిండి, ముల్తానీ మట్టి, గ్లిజరిన్, కొబ్బరి నూనె, అలోవెరా జెల్ మొదలైనవి కలిపి అప్లై చేసుకుంటే మంచిదే అని బ్యూటీషియన్స్ సూచనలు చేస్తున్నారు.